నా పేరు మారుమల్ల శ్రీకాంత్ అండి. మాది తెడ్లు అండి. మా పిల్లోడు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఐదో తరగతి. ఆనంద్ కుమార్ అండి. రాత్రేమో పీక కోసారని పొద్దున్నే 6 నాకు ఫోన్ చేశారండి. వాటిని గారు చేశారండి. నేను వచ్చానండి. వచ్చి చూశానండి. చూసి బాబుని అడిగితేనేమో తెలియదు అన్నాడండి. రాత్రి 11, 10:30, 1 గంట లోపల పడుకోబెట్టారంటండి. 1 గంటకి తెగిందంట పీక. నాకు పొద్దున్నే ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నేను వచ్చాను. వచ్చాక వార్డెన్ గారిని అడిగితే డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చాను, చూపించామన్నారండి. మాకు తెలియపరిచాక మేము వచ్చేసాం ఇక్కడికి. పిల్లోడిని 5 కుట్లు పడ్డాయండి. ఇక్కడ నుంచి ఎడదా తెగింది. చూసి ట్రీట్మెంట్ జరుగుతుందండి. మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం అంటూ ఏమీ లేదండి. మాకు తల్లిదండ్రులకు క్రమశిక్షణ చెప్తున్నారు కానీ పిల్లలకు క్రమశిక్షణ మాకు నేర్పుతున్నారు. అదే గురుకుల పాఠశాలలో చదువుతున్నాడండి. 6th క్లాస్ చదువుతున్నాడు. కందుకొండ విజయ్ కుమార్. కందుకొండ జతిన్. ఆ స్కూల్ మాకు ఈ ప్రిన్సిపాల్ గారు వచ్చాక మాకు తల్లిదండ్రులకు క్రమశిక్షణ కానీ పిల్లలకు లేదండి క్రమశిక్షణ. మాకు 1 కిలోమీటర్ బయట నుంచి వానకెళ్ళినట్లు ఎలా లేదండి. ఈయన వచ్చి 4 నెలల పైన అయిపోతుంది. ఇక్కడ అప్పటి నుంచి కూడా పిల్లల్ని చూడటానికి లేదు. వాళ్ళు ఏం జరుగుతుందనేది తెలియదు. రూమ్ లో మేమనుకుంటా ఏముందండి, ఇది మామూలుగా పక్కా ప్లాన్ చేసి చేయడం ఏ బాబు చేశాడో తెలియదు. మరి అంత ఆ రకంగా కోసాడంటే ఆ క్లాస్ పిల్లడు అయ్యి ఉండొచ్చు, లేకపోతే పెద్ద పిల్లలు అయ్యి ఉండొచ్చు. ఆ టైం అప్పుడు పక్కాగా చేశారని చేసేది ఏం లేదండి. మరి మాకు న్యాయం చేయండి స్కూల్ తరఫున, మీరు మీ మీడియా తరఫున. గెలితేనే లేచిపోయాం మనం. మామూలుగా పేక్ పోతే మెలకు లేకుండా ఎలా ఉంటుందండి. అది పక్కాగా చేయాల్సింది చేశారండి. బయటికి రానెత్తలేదు. ఎవరు చేశారన్నది స్కూల్ తరఫున బాబుని బెదిరించారండి. బాబుని బెదిరించి ఆపేశారు. చెప్పకుండా ఆపేశారు. నాకు తెలియదు అన్నాడు. నిద్రపోయే బాబు గిలితేనే లెగిసి కూర్చోవాలి కదా, పేక కోసాక తెలియకుండా. 6 కుట్లు పడినప్పుడు మరి మెలకు లేకుండా ఎలా ఉంటదండి.